శ్రీరామ్. అనుకోని దుర్ఘటన జరిగింది, జరగకూడదు. వాస్తవానికి ఏదైనా దానం చేస్తే కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు, గుప్త దానం అంటాం. మరి ఎందుకు ఇలా చెప్పడం అని అంటే, ఎంతోమంది దాతలు ఉంటారు, సహృదయులు ఉంటారు. ఈ జరిగిన నష్టం నిజంగా అపారం. వీళ్ళందరూ చిన్న చిన్నలు ఏదో ఆశ దేవుని సన్నిధిలో వచ్చే భక్తుల ద్వారా మా వ్యాపారం నడిస్తే మాకు భక్తి నడుస్తుపోతుంది అని, అలాంటి వాళ్ళకి ఇంత భారీ నష్టం నిజంగా చాలా బాధాకరం. ఖచ్చితంగా దీనికి నివారణ ఉపాయాలు మనం చేయాల్సిందే. అలాగే ఇక్కడున్న అందరూ చాలా అద్భుతంగా స్పందిస్తూ ఉన్నారు. స్పందించాలి. మీలో భగవంతుణ్ణి ఈ సమయంలో ఆ యొక్క అనుగ్రహాన్ని మనం చూపించాలి. భగవత్ ప్రేరణ అంటాం మనం. అలాంటి కొండగట్టు క్షేత్రంలో మనం మనకు తోచిన విధానం, మేము గురువులం, ఆశీర్వదిస్తాం. ఆశీర్వాదం మాత్రమే ఈ సమయంలో పనికిరాదు. దబా కామ్ కరనా చాయే, సాత్మే దుబా భీ కామ్ కరేగి అంటారు. అంటే ప్రార్థన కూడా ఫలిస్తుంది, దాంతోపాటు వాళ్ళకి మెడిసిన్ కూడా ఇవ్వాలి అని. సో ఈ సమయంలో మా కొండగట్టు గిరిప్రదక్షిణ సభ్యులు వాళ్ళందరూ నాతో మాట్లాడారు, మనం సహకరిద్దాం గురువు గారు, మీరు రండి అని. చాలా అద్భుతంగా ఆదిరెడ్డి గారు అనుకోండి, శ్రీనాయ్య గారు, మల్లేష్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ ప్రస్తుతం లేరు. అలాగే కృష్ణ శర్మ, వీళ్ళందరి సహకారంతో మనం ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం. అంజన్న చిన్నపాటి ప్రసాదం. ఇంకెప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగకూడదు అని ఆంజనేయ స్వామి ప్రార్థిస్తున్నాం. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం.